చూస్తున్నారు కదా, ఇది బోదిరాయి అండి. ఇది వెదురు కొమ్ములు అండి. ఇవి అయ్యో బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అవునా? అయిపోయిందమ్మా. గుమ్మడి రొట్టెలు కూడా రెడీ అయిపోయాయండి. గుమ్మడి రొట్టెల కూర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, మొక్కజొన్న కూడా రెడీ అయిపోతుంది. ఒక 2 వారాలు పోతే మొక్కజొన్న కూడా రెడీ అయిపోయినట్టే. ఈగ చూసారు, ఇది అయితే కడందూరు అండి. ఇది కానీ కుట్టిందంటే వాచిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, వర్షం పడుతుందండి. 10 రోజుల నుంచి వర్షం అయితే ఏం ఆగట్లేదు. వర్షం తుఫాన్ అలా పడతానే ఉంది. అందుకనే మంచి మంచి వీడియోస్ కూడా ఏం చేయలేకపోతున్నాం బయట వెళ్ళి కూడాను. ఇప్పుడైతే చిప్స్ ప్లస్ అప్పడము చేసి ఇస్తున్నాం పిల్లలకి. బాగుంటుంది వీడియో అయితే, ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. డాడీ హాయ్. మంచి చూసారు మీద ఉన్నాడు. వీడియో అంటే చాలు రెడీ అయిపోతాడు. పదన్న పద. ఆగల. పనస గింజలండి ఇవి. పనస పండు యొక్క గింజలు ఇవి. వీటితో కూడా మంచి కర్రీ వండుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పులా ఉంటుంది కదా నాన్న? మంట అయితే రెడీ అయిపోయింది. కలా పెట్టే తల్లి. మా వాళ్ళు ఎక్కువగా బాల అమృతంతో ఈ విధంగా రొట్టె తయారు చేసుకు తింటారు. బాగుంటుంది ఈ విధంగా చేసి తింటే. బాగుంది, తీయగుంది. షుగర్ కానీ బెల్లం కానీ ఏమి కలపరు, ఎందుకంటే దాంట్లోనే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. సూపర్గా ఉంది. ఒకవైపు పండుతుంటే ఏరు తినేస్తున్నారు పిల్లలు. సరిగ్గా పండనివ్వట్లేదు, చెట్లోనే ఏరు తినేస్తున్నారు. చూసారు కదా, చిప్స్ అంటే చాలు రెడీ అయిపోయినారు. గ్యాంగ్ మొత్తం కదా డాడీ? ఇంకా తీసేయి. అలా అయితే తీసేయమ్మా. తినమా? ఎప్పుడైనా తిన్నావా అప్పడం? ఇప్పుడు తినలేదే. తినలేదా? హోటల్లో తినలేదు. హోటల్ దొరుకుతుంది కదా. హోటల్కి ఇప్పుడు నేను సరిగ్గా వెళ్ళాను కదా. అవునవును, తిని చెప్పు. తింటానా చెప్తానులే. ఎలా ఉంది? అయ్యో బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అవునా? ఓకే. ఇంకా చిప్స్ ఉన్నాయి. చిప్స్ కూడా టేస్ట్ చేయి, ఓకేనా? ఓకే. వర్షం మాత్రం ఇంకా పడతానే ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది చినుకులు. డాడీ టేస్ట్ చేయి నాన్న, తిను. అమ్మ ఎలా ఉంది చెప్పు నాన్న, ఎలా ఉంది? సూపర్ ఉందా? నువ్వు తిను బజ్జీ. ఎలా ఉంది? బాగుందా? నువ్వు తింటా. నచ్చిందా? చాలా బాగుందా?
వంట చేసేటప్పుడు ఈ విధంగా పక్కన ఒక బిందె అయితే ఎత్తుకుంటామండి. ఈ నీళ్ళు కూడా వేడవుతాయి వంటతో పాటు. అప్పుడు వీటిని స్నానం చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది బోదిరాయి అండి. ఇది దీంట్లో మేము కారము, మసాలా సామాన్లు కానీ కారం కానీ మేము నూరుకొని కర్రీకి అయితే యూజ్ చేస్తాము. ఇవైతే వెదురు కొమ్ములండి. ఇవి ఈ విధంగా కట్ చేసి తడిపేసి ఒక 24 గంటలు ఈ విధంగా గుర్చేస్తే వెదురులో ఉన్న చేదు అయితే పోద్ది. అర్జెంటుగా చేదు పోవాలంటే ఉడకబెట్టేసి సరిపోద్దండి. అప్పుడైతే చక్కగా వండుకోవచ్చు. అయిపోయిందమ్మా. రెడీ అయిపోయింది. ఇదిగో చిప్స్ అప్పడాలు రెడీ చేసాము. ఇంకా మన వాళ్ళకైతే పండగే. అప్పడాలు అయితే మేము భోజనంతో ప్రిపేర్ చేసుకోము. అప్పుడు ఈ విధంగా చిప్స్ కానీ అప్పడాలు కానీ పిల్లలు అడిగితే సపరేట్గా ఈ విధంగానే చేసి ఇస్తాము. ఎక్కడ నేను అదే అంటాను, ఇక్కడ కూర్చొని బాగా అనిపిస్తుంది. మీరు పిల్లల్ని కొత్తగా చూసి మీ పిల్లలు కూడా అనేసి అనవచ్చు. మా అల్లుడు మా కోడలండి, మా బావ వాళ్ళ పిల్లలు, వాళ్ళ బయట ఈరోజు క్యాంప్ వెళ్ళారు. ఈరోజు సరదాగా మాతోనే ఈ విధంగా వీడియోలు ఉన్నారు. ఈ బుడ్డోడు ఒక్కడే ప్రజెంట్ నా బిడ్డ. తినిపిస్తుంది, తిను. మా పిల్లలు చిప్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు. మేమైతే ఎక్కువ ప్యాకెట్ది ప్రిపేర్ చేయము. ఈ విధంగా అప్పుడు తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాము. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. బాయ్.